ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఆయన ఆకస్మిక పర్యటన చేపట్టారు. మొదటగా ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్ స్టాండ్ కు సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో మూలుగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు, అనవసరంగా ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. డిసెంబర్ 9 నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్న సందర్భంలో తమ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం, మంత్రిని ఎప్పుడైనా కలవచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజాపాలనగా పనిచేస్తుందని మంత్రి పొన్నం వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఈరోజు అంటే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ ని ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకర్షణీయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందితో కూడా ఆయన ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు కానీ అదేవిధంగా కండక్టర్లు ఆయన మాట్లాడుతూ ఈ సమస్యలు అంటే ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏదో తేదీలో సమ్మె మాట చేస్తామని అంటే సమ్మె చేపడతామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తమకు తెలుసని చెప్పేసి దీనిపై తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే కొంత ఆర్టీసీ సిబ్బందిలో అంటే చర్చలకు ప్రభుత్వం ముందుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 5, 6 తేదీలు అంటే రేపు ఎల్లుండి అందుబాటులో ఉంటాము, ఆర్టీసీ కార్మికులు ఎవరైనా వచ్చి చర్చించొచ్చి ఏ టైంలో వచ్చినా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే గత 10 ఏళ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 53 రోజులు సమ్మె చేపట్టినా కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. చాలా మంది ఆ సమయంలో కార్మికులు చనిపోయినా కూడా వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ కాబట్టి ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థలు ఇప్పుడే లాభాల దిశగా పయనించే దిశగా తాము
అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పడితే మళ్ళీ నష్టాల బాట పడుతుంది కాబట్టి కార్మికులంతా కూడా దీనిపై ఆలోచించి చర్చలకు రావాలని చెప్పేసి ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో తాము మీరు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తుంది ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే 21 డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పడతామని చెప్పేసి కూడా ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈ రోజు హైదరాబాద్ బస్ స్టాండ్ పరిశీలించిన సందర్భంగా అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్టీసీ కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు లాభాల పడుతున్న సమయంలో మళ్ళీ సమ్మె చేస్తే మాత్రం మళ్ళీ ఆర్టీసీ సంస్థ నష్టాల్లో కూరుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆ కార్మికులంతా ఆలోచించి చర్చలకు రావాలని చెప్పేసి అయితే ఆయన పిలవడం జరిగింది. అయితే అఫీషియల్ గా దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు జేఏసీకి అఫీషియల్ గా చర్చలకు రావాలని అయితే పిలుపునివ్వలేదు. కాకపోతే ఆయన దీనికి సంబంధించి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ మాత్రమే 5, 6 తేదీల్లో ఈ సమస్యలపై మాట్లాడడానికి ఎవరు వచ్చినా కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అఫీషియల్ గా ఆర్టీసీ జేఏసీ నేతలకు కానీ అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన సంఘాలు ఏవైతున్నా వాటికి చర్చలకు రావాలని పిలిస్తే మాత్రం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి జేఏసీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 6వ తేదీ లోపు ఈ చర్చలకి ప్రభుత్వం పిలిస్తే తాము చర్చలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ రోజు చర్చలకు పిలుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అఫీషియల్ గా చర్చలకు రమ్మని చెప్పి పిలిస్తే మాత్రం తాము చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చేస్తున్న పరిస్థితి. కాబట్టి అఫీషియల్ గా చెప్తారా లేకపోతే ఇదే అంటే తాము విమర్శించాం కాబట్టి జేఏసీ నేతలు చర్చలకు వస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఎప్పుడైనా కలవచ్చు.